సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవోపాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్. సింగరేణి దివాలా తీసేందుకు నైని బొగ్గు బ్లాక్తో పాటు ఓబీ టెండర్లను కూడా సర్కార్ తమ అనుచరులకు కట్టబెడుతోందని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్థకు చెందిన సోలార్ ఎనర్జీలో 10 నుండి 15% ఎక్సెస్ టెండర్లు వేయడం దారుణమన్నారు. దాంతో సంస్థకు వందలాది కోట్ల నష్టం తీసుకొచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాస్టింగ్లకు ఉపయోగించే డిటోనేటర్లను సైతం అధికార ధరలకు కొనుగోలు చేసి కాంట్రాక్టర్లను లాభం చేకూరుస్తున్నారని మండిపడ్డారు కొప్పుల ఈశ్వర్. ఈ సంస్థ మనుగడతో పాటు ఉత్పత్తిని పెంచడంతో పాటు అదేవిధంగా కార్మికుల యొక్క సంక్షేమాన్ని బ్రహ్మాండంగా పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కానీ విని ఎరగనటువంటి పద్ధతులలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా సమస్యలకు కూడా స్వయంగా తానే వచ్చి పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎప్పుడైతే అధికారం మార్పిడి జరిగిందో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిండో ఆయనకి ఇవన్నీ పట్టింపులు లేవు. ఆనాడు కార్మికులు చాలా ఆవేదన పడ్డటువంటి విషయం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి దాదాపు 19,000 పైసలకు ఉద్యోగాలు కల్పించి అర్హత కలిగినటువంటి మహిళలకు కూడా సంస్థలో ఉద్యోగం చేసేటువంటి హక్కు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలా ఏం జరుగుతుంది సింగరేణి సంస్థలో? ఈ సంస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. నైని బొగ్గు బ్లాక్తో పాటు ఓబీ టెండర్లలో వాళ్ళ